ఆ నియోజకవర్గంలో ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ పార్టీలో టికెట్ వార్ రోజు రోజుకి హీటెక్కిపోతూ ఉండడంతో ఇటు అభిమానులు కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. అధిష్టానం టికెట్ నాకే ఇస్తుంది అంటే నాకే వస్తుంది అంటూ అధికార బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంటే అందుకు విరుద్ధంగా హస్తం పార్టీ గ్రూపుల లొల్లితో సతమతమవుతుంది. ఇక అక్కడ బీజేపీ వామపక్షాలు ఈసారి టికెట్ రేస్ లో ఉంటాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏ నియోజకవర్గం? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నకరేకల్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వామపక్షాలకు బలమైన కేంద్రం. సిపిఎం రాజకీయ ఉద్దండుడు నర్రా రాఘవరెడ్డి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత నోముల నరసింహయ్య పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం నకరేకల్. ఇక 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నకరేకల్ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఈ నియోజకవర్గంలో చిట్యాల, రామన్నపేట, కేతేపల్లి, నార్కట్పల్లి, నకరేకల మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో 2,18,000 మంది ఓటర్లు ఉన్నారు. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వేముల వీరేశం మొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరలా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరోమారు చిరుమర్తి లింగయ్య వేముల వీరేశంపై ఎమ్మెల్యేగా గెలుపొందాడు. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాటి నుంచి నియోజకవర్గంలో చిరుమర్తి లింగయ్య, వేముల వీరేశం 2 వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోటాపోటీగా బల ప్రదర్శనలు సైతం నిర్వహిస్తున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు ఎవరి వైపు పోవాలో, ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేకపోతున్నారు. ఒకవైపు ఎమ్మెల్యే చిరుమర్తి వర్గం, మరోవైపు మాజీ ఎమ్మెల్యే వీరేశం వర్గంగా కార్యకర్తలు, నాయకులు విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో గత కొద్ది కాలంగా నియోజకవర్గంలో టికెట్ ఎవరికి వస్తుంది అన్న దానిపై నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇక చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కనుసన్నల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పదవుల్లో వారికి ప్రాతినిధ్యం వహించడం, ప్రాధాన్యత కల్పించడంతో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గంలోని బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహించడంతో మరోమారు నియోజకవర్గంలో తాగునీటి ఇబ్బంది లేకుండా చేశారు. ఇక ప్రాజెక్టు పూర్తి కావడంతో చిరుమర్తి లింగయ్యకు ప్రజల్లో విశ్వాసం పెరిగింది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఈరోజు నకరికల్లో రోడ్డు వైండింగ్ కార్యక్రమం దాదాపు 32 కోట్లతోటి, నార్కపల్లిలో 16 కోట్లతోటి, రావణపేటలో 9 కోట్లతోటి రోడ్డు వైండింగ్ కార్యక్రమం కావచ్చు. ప్రతి గ్రామంలో 4-5 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు గ్రామాన్ని బట్టి ఇలా అభివృద్ధి కార్యక్రమం జరిగింది. దాంతోపాటు ఇలా నకరికల్లో ఎవరితో డిమాండ్ లేనిది అది. హాస్పిటల్ కావాలని కోరుకోలే ఎవరు. నాకెందుకు ఆలోచించి మా ప్రాంత ప్రజలు, పేద ప్రజలు ఉన్నారు. ఇలా నకరికల్ మండలంలో గ్రామాలు కావచ్చు, అటు కేతపల్లి మండలం కావచ్చు, ఇటు కటంగూరు కావచ్చు, మనకు అందుబాటులో వైద్య సదుపాయం ఉంటే పేద ప్రజలకు అటు హైదరాబాద్ కానీ, ఇటు సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం పోయేదానికంటే మన ప్రాంతంలో వైద్యం అందుబాటులో ఉండాలి పేద ప్రజలకు అన్నప్పుడు నాకు ఆలోచన చేసి నేను ముఖ్యమంత్రి గారు కేటీఆర్ దృష్టి తీసుకపోతే దాన్ని వెంటనే వాళ్ళు స్పందించి అటు సూర్యాపేటలో 100 మన మెడికల్ కాలేజ్ ఉంది, ఇటు నల్గొండలో మెడికల్ కాలేజ్ శాంక్షన్, కానీ 100 బెడ్స్ హాస్పిటల్ ఇవ్వకూడదు. అయినా కూడా నేను ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి మెప్పించుకొని ఇలా 32 కోట్ల రూపాయలతోటి నకరికల్ పట్టణంలో హాస్పిటల్ నిర్మాణం చేస్తాను ఆ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా. ఇలా నోముల గ్రామం కానీ, బాపత్కుంట కానీ, పొల్లారం కానీ, గొల్లగూడెం కానీ, అటుపోతే చెరువనారం కానీ, కడపర్తి విలేజ్ కానీ, ఇట్లా ఒక 7 గ్రామాలు కలిపి 10,000 ఎకరాలకు నీరందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం. టెండర్లు అయిపోయినాయి, పని కూడా స్టార్ట్ అయింది. ఆ పని కూడా కొంతమంది దుర్మార్గులు పని ఆపాలి, చిరుమర్తి లింగయ్యకి మంచి పేరు వస్తుందని చెప్పి ఏదో అనుకోకుండా ఒక రైతును పట్టుకొని. అయితే మరో 4-5 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టికెట్ పైన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూర్తి నమ్మకంతో ఉన్నాడు. పార్టీ టికెట్టు తనకే ఇస్తుందని, మరోమారు తానే పోటీ చేస్తానని కూడా నాయకులకు, కార్యకర్తలకు చెబుతున్నాడు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా చిరుమర్తి లింగయ్యకు ధీటుగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ టికెట్టు తనకే ఇస్తుందని భరోసా కల్పిస్తున్నాడు. రాని పక్షంలో కాంగ్రెస్ వైపు వెళ్తాడనే చర్చ కూడా ఒకవైపు జరుగుతోంది. గత కొద్ది రోజుల క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డితో వేముల వీరేశం రహస్యంగా కలిశాడని వార్తలు కూడా వినబడ్డాయి. పొంగులేటితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాడని జోరుగా వార్తలు వినిపించాయి.
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి వేముల వీరేశం అల్టిమేటు జారీ చేసి తనకు టికెట్ కేటాయించాలని, ఇవ్వని పక్షంలో తాను మరో దారి చూసుకుంటానని హెచ్చరికలు సైతం ఇచ్చాడు. అయితే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చివరి వరకు ఓపిక పట్టాలని వేముల వీరేశానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే చివరి వరకు వేముల వీరేశం వేచి చూస్తాడా, మరో దారి చూసుకుంటాడా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. సార్ ఎవరు గెలిచినా మేము మీ కాడికి వస్తాం, నేను రెడీ అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. సార్తో కూడా నేనే మాట్లాడతాను, మీకు దమ్ముంటే డిక్లేర్ చేయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. మీకు ఆ దమ్ము చేత కానప్పుడు మా గురించి కానీ, మా కార్యకర్తల గురించి కానీ, మా నాయకుల గురించి కానీ మాట్లాడితే ఈ రోజు నుంచి 1కి 2 మాట్లాడటం, 1కి 2 చెప్పడం ఖాయమనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలుస్తాం. గోకితే గోకించుకునేటువంటి ఒక మరీ అమాయకులం కాదు, మేము గోకటం స్టార్ట్ చేస్తే తిరగలేవు అనేటువంటి ఒక విషయాన్ని మీ అందరికీ మరొకసారి పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఇక నకరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించేవారు ఎక్కువయ్యారు. గతంలో సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసిన వేదాసు వెంకయ్య నియోజకవర్గంలో పర్యటిస్తూ టికెట్ నాకే వస్తుందనే ఆశతో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న అనుభవం, పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్నానని, పార్టీ టికెట్ తనకే వస్తుందని క్యాడర్కు చెబుతున్నాడు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి శిష్యుడైన దైద రవీందర్ కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఆర్థిక సాయం చేస్తున్నాడు. టికెట్ తనకే ఖాయమని కార్యకర్తలకు అతడు చెబుతున్నాడు. ఇక అదే నియోజకవర్గంలో కొండేటి మల్లయ్య కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అధిష్టానం ఈసారి ఖచ్చితంగా తనకే టికెట్ ఇస్తుందని నమ్మకంతో ఉన్నాడు. పలుమార్లు పార్టీ అధిష్టానం టికెట్ విషయంలో తనకు అన్యాయం చేసిందని, ఈసారి తప్పకుండా తనకు టికెట్ వస్తుందని అంటున్నాడు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మరో సీనియర్ నాయకుడు జానారెడ్డి ఆశీస్సులు తనకే ఉన్నాయని, ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తనకు న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని 3 నాయకులు తిరుగుతుండడంతో కార్యకర్తలు, నాయకులు ఎవరి వైపు ఉండాలో అర్థం కాక టికెట్ ఎవరికి వస్తుందో తెలియక అయోమయంలో ఉన్నారు. చివరికి పార్టీ ఎవరికి టికెట్ కేటాయిస్తుందో మరికొద్ది రోజుల్లో వేచి చూడాల్సిందే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటేందుకు ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి నగరకల్ నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి దీని అందరం కూడా చేసుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో మరియు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఏ పిలుపైనా సరే వారిచ్చే బీఫామ్ తోటి ఖచ్చితంగా అందరం కూడా కాంగ్రెస్ జెండా ఎగరేసి ఈ నగరకల్ నియోజకవర్గ ప్రజలకు రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు కానీ, సాగునీరు విషయంలో, తాగునీరు విషయంలో సరే, విద్య విషయంలో, వైద్య విషయంలో, మరియు మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో, పారిశ్రామిక అభివృద్ధి సాధించడంలో మరి అందరికి కూడా, అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇక నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ తీరు ఇలా ఉంటే ఇక్కడ బీజేపీ ఈసారి పోటీలో ఉంటుందా అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇంతవరకు నియోజకవర్గంలో ఏ నాయకుడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకు దగ్గరైన సందర్భాలు లేవు. గత కొద్ది రోజులుగా మంచి ఊపులో ఉన్న బీజేపీ పార్టీ సంజయ్ కుమార్ను తప్పించడంతో మరింత డీలా పడింది. మొదటి నుంచి నియోజకవర్గంలో మంచి పట్టున్న వామపక్షాలు ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తాయా లేదా అనేది కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. గతంలో ఇక్కడి నుంచి సిపిఎం పార్టీ పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే రోజు రోజుకు వామపక్షాలు తమ ఉనికిని కోల్పోవడం, పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేకపోవడంతో కొంత నిరాశతో ఉన్నారు. మరో 4 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో ఈసారి నకరికల్లో ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారు అనేది మరికొద్ది రోజుల్లో వేచి చూడాలి.